ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. నా పేరు మేకల మాధవి, మాది కరీంనగర్. 2009, 10, 11, 12 ఇప్పటిదనక కూడా ఉద్యమాలు చేసుకుంటూనే ఉన్నాం. నా పేరు మేకల మాధవి, మాది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ లోకలు, మాది కరీంనగర్. నా పేరు మేకల మాధవి. మేము 2009 నుండి ఉద్యమాలు చేసినాం. రోడ్ల మీద వంట వార్పులు మొత్తం రోజు పొద్దున పోతే 6కి బయటకు వెళ్ళినామంటే రాత్రి 10, 11 అట్లా కావడము. ఇంట్లో కూడా బాగా గొడవలు జరిగినాయి. నా మీద ఆ కేసులే కాదు, మా ఆయన పెట్టిన కేసు కూడా ఉన్నది. ఏంటంటే పిల్లను పట్టించుకుంటలేవు, పిల్లలను పట్టించుకుంటలేవని ఆయన కూడా కేసు పెట్టిండు. ఆ కేసు కూడా ఉన్నది. కొన్ని రోజులు కోర్టులో కూడా నడిచింది. మా ఇంటి దగ్గర అందరికీ కూడా చాలా ప్రాబ్లాలు వచ్చినా కానీ తెలంగాణ రావాలి, మన తెలంగాణ, మన నీళ్ళు, మన నియామకాలు మనకు రావాలి, మన రాష్ట్రం మనకు రావాలి. ఆంధ్రోళ్ళతో కలిసి ఉంటే అన్నీ అటే పోతున్నాయి. వేరు ప్రాంతాలు కావాలి, ఇవి వేరే రాష్ట్రాలు కావాలి. మన తెలంగాణ మనకైతే మన పిల్లలకు జాబులు వస్తాయి అని ఇంత కష్టపడి ఉద్యమాలు చేసి అంత చేస్తే 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఒక్క ఉద్యోగం ఏమో కానీ ఏదొకటి రాలేదు. ఒక కేసీఆర్ కుటుంబంలో మట్టుకు అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, ఏ ఉద్యోగాలు రాలేదు. ఇప్పటికైనా సోనియా గాంధీ దయదలిసి ఉద్యమకారులను గుర్తించి ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇస్తాము, ఉద్యమకారులను గుర్తించుతాము అని చెప్పినాక గప్పుడు ధైర్యం వచ్చింది. ఎండల నుంచి నీడకు వచ్చినట్టు అయింది. ఇప్పుడు ఎట్లనైనా చేసి సోనియా గాంధీ తల్లి కానీ తెలంగాణ ఇచ్చిన తల్లే మాకు కూడా దయ చూపుతానన్నారు. ఇప్పుడు అందరి సాగులు చూడలేక అప్పుడు తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు కూడా మా ఉద్యమకారుల బాధ చూడుకుంటే ఇంకా కూడా మేము రోడ్ల మీదనే తిరుగుతున్నాం. ఇప్పటికి కూడా రోడ్ల మీదనే తిరుగుతున్నాం. మాకు ఏది లేదు, ఉన్న ఉపాధులు ఓడగొట్టుకున్నాం అప్పుడు తిరిగి తెలంగాణ కోసం. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించి 250 గజాల భూమి ఇచ్చి ఇంత ఇల్లు కట్టుకోవడానికి సాయం చేసి మాకు గుర్తింపు కార్డులు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి మా తరపున అని రేవంత్ రెడ్డి గారికి, అందరికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, నేను 2 సార్లు అరెస్ట్ అయితే నన్ను పొన్నం ప్రభాకర్ అన్ననే ఇడిపించుకొచ్చిండు. ఎటనన్నా దయదలిసి మా కష్టాలను గుర్తించి మమ్మల్ని కొంచెం ఒడ్డున పడేయాలని అందరికి వేడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి సార్ మమ్మల్ని ఎటనన్నా దయ చూడాలని. కరీంనగర్ జిల్లాలో పోలీసు వాళ్ళు ఒకరొకరు గెదుముతుంటే బోర్ల బొక్కల వాడి మొఖాలన్నీ కొట్టుకపోయినాయి. మా ఇంట్లో హస్బెండ్ కూడా మా మీద కేసు పెట్టిండు. ఇండ్లు పట్టించుకుంటలేవు, సంసారం పట్టించుకుంటలేవు. అయినా పిల్లలు పెరిగితే జాబులు వస్తాయి, తెలంగాణ మనది, మనకు తెలంగాణ వస్తే జాబులు వస్తాయి, మన తెలంగాణ మనకు కావాలి. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఆంధ్రోళ్ళు ఉన్నదానికంటే ఇంకా ఘోరం చేసిండు కేసీఆర్. కనీసానికి ఒక్కలను ఉద్యమకారులను గుర్తించలేదు, నిరుద్యోగులను గుర్తించలేదు. ఆయన సంపాదన మీద ఆయన బిడ్డలకు, ఆయన కొడుకు, మనవనికి అందరికీ సంపాదించి పెట్టుకున్నాడు. కానీ తెలంగాణ వాళ్ళని అస్సలే గుర్తించలేదు, ఉద్యమకారులను గుర్తించలేదు. ఇప్పుడు సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల భూమి ఇస్తానని, ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు సాయం చేస్తానని అన్నది. కాబట్టి మేము మొన్న అందరం ముందట పడి కాంగ్రెస్ను గెలిపించుకున్నాం. అందరికీ వందనాలు. మాకు ఏదన్నా ఒకటి సాయం చేయాలి, మాకు గుర్తింపు కార్డు కావాలి, సంక్షేమ బోర్డు చెయ్యాలి, మాకు గుర్తింపు కార్డు కావాలి. ఉద్యమకారులను గుర్తించి మా పిల్లలకి ఏదన్నా ఉపాధి కూడా చూపించాలి. అందరికీ వందనాలు. నా పేరు శాంతారాము, హైదరాబాద్ సిటీ, ఓల్డ్ సిటీ కార్వాన్లో ఉన్నాను. మేము 1969లో మా లొకాలిటీలో రిలే ఫాస్ట్, హంగర్ స్ట్రైకు, మన చనిపోయే వరకు చేసాం, ధర్నాలు చేసాం, ర్యాలీస్ పిలిపిస్తే చెన్నారెడ్డి గారు, మల్లికార్జున్ గారు, ఎంఎం ఆశం అని ఆ రోజులలో ఆ పెద్ద లీడర్స్ ఉండి మాకు సాయం చేస్తామని ఇది చేశారు. ఆ ర్యాలీలో ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గర కూడా మల్లికార్జున్ గారు ఇంటర్నేషనల్ స్టూడెంట్గా ఎలక్ట్ అయ్యాడు. ఆ తర్వాత ర్యాలీ అఫ్జల్గంజ్ నుండి రాజ్భవన్ వరకు పోతే రాజ్భవన్ దగ్గర మద్రాస్ రెజిమెంటు మా పైన ఫైరింగ్ చేశారు. ఫైరింగ్లో నేను తప్పించుకున్నాను. ఆ తర్వాత ఇంకో ర్యాలీలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్ దగ్గర సిఆర్పి వాళ్ళు కట్టెలతో కొట్టుకొని వస్తే అక్కడ కూడా తప్పించుకొని ఒక ఇంట్లో దుంకి అక్కడ శ్వాసం చేశాను. ఇంత చేసి మేము తెలంగాణ మాకు వస్తుందని మేము కేసీఆర్ గారు ప్రమాణం చెప్పాడు. అయినా కానీ కేసీఆర్ గారు ఏం చేయలేదు. మాకు అన్యాయం చేసి జాబ్ ఇప్పిస్తామని చెప్పారు. మా దగ్గర ఉండి 2
అబ్బాయిలు కూడా చనిపోయారు. ఒక అతనికైతే నడుముకు ఫైర్ తగిలి అతను కూడా 6 నెలలు బెడ్ రీడ్ అయి నుండి చనిపోయాడు. మేము తప్పించుకున్నాను. మా ఏరియాలో 5గురు చనిపోయారు ఫైరింగ్ అయినప్పుడు. చాలా ఉద్యమం చేశాము. మాకు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది. సోనియా గాంధీ గారి లీడర్షిప్లో ఆమె చెప్పినట్టు మాకు కూడా మేము కూడా చేస్తున్నాము. మాకు 250 గజాలు భూమి ఒక ఫ్రీడమ్ ఫైటర్గా మాకు చేసుకొని మాకు కూడా పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై తెలంగాణ. మాది వరంగల్. నా పేరు నేళ్ళ వంటల మల్లమ్మ. నేను 2001 నుంచి ఉద్యమం చేస్తాను. రైలు రోకో చేసిన, బతుకమ్మలు పేర్చిన, ఉద్యమం రోడ్ల మీద కూర్చున్నాము. చేతులు కూడా గాలబెట్టుకున్నాం. మా తెలంగాణ మాకు రావాలి, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకు ఉపాధి కల్పిస్తాడు, మాకు ఫ్యాక్టరీ కట్టిస్తాడు. కాజీపేటలో చింతలపల్లిలో ఫ్యాక్టరీ కట్టిస్తా అని అనేక మందిని ఉసుగొలిపి ఆడబెట్టి అది అక్కడనే పోయింది. కాజీపేటది పోయింది. మేము ప్రతి ఊరుకు జిల్లానికి పోయి కరీంబాద, వరంగల్, వర్ధనపేట, రామచంద్రపురం, కొంకపాక, లోహిత, సంఘం అన్ని ఊర్లలో తిరిగి ఉద్యమం చేసినాం. రైలు కూడా ఆగబట్టి రైల్లో వంట చేసి రైల్లో పోయేటోళ్ళకు కూడా భోజనం పెట్టినాం. రైలు మీద వండుకొని కూడా ఉద్యమం చేసినాం. రైలు పోకుండా కూడా ఆగమైనాం. రైలు మీద కూడా కూర్చున్నాం. మా గోస దేవుని ముట్టింది. మేమందరం పిల్లలు కాకుండా మొగని కాకుండా పిల్లలకు కాకుండా తిరిగి తెలంగాణ తెచ్చినాక వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుడు, వాళ్ళ మనవడు కేసీఆరే బతికిండు. ఎమ్మెల్యేలు, టీడీపీలు ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొచ్చి వాళ్ళు ఉద్యమం చేయలేదని మేము కంపెత్తే కూడా వాళ్ళని తెచ్చి పదవులు ఇచ్చిండు. మంత్రుల పదవులు ఇచ్చి ఎమ్మెల్యేకి ఇచ్చిండు, కార్పొరేటర్కి ఇచ్చిండు. కానీ మమ్మల్ని గుర్తించలేదు. మమ్మల్ని పక్కవ పారేసులు. మేము ఉద్యమం చేసినామని చేతులు కాళ్ళు పెట్టుకొని ఉన్నా కూడా మమ్మల్ని గుర్తించలేదు. మేము పోతే కూడా ఈగలు చేసినాడు చూసి అటు పారేసులు. స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కూడా అట్లా చేసిండు, కేసీఆర్ అట్లా చేసాడు, కేటీఆర్ అట్లా చేసాడు. అనేక మందికి మాకు వస్తుంది అని ఎంతో మందికి వండి పెట్టినాం, చేసినాం. మేము ఇంతవరకు కూడా నా ఇంట్లోనైతే నా కొడుకు, నా మొగుడైతే మస్తు తిట్టిళ్ళు, కొట్టిళ్ళు, నా మీద కేసు పెట్టిళ్ళు. మేము ప్రతి వరంగల్లో ఏ కేసు అంటే మామూలు పోలీస్ స్టేషన్లో పడ్డా, అది ఏంటిది మన మిల్కాల్ పోలీస్ స్టేషన్లో పడ్డా, ఎన్టీఆర్ పోలీస్ స్టేషన్లో పడ్డా, అసినపర్తి పోలీస్ స్టేషన్లో పడ్డా, అన్ని దాంట్లో ఉద్యమం చేసిన. కాజీపేటలో కూడా ఉద్యమం చేసిన. తండ్రి రేవంత్ రెడ్డి సారు, నీ బాంచను నువ్వు ఇస్తా అన్నావు 250 గజాల జాగా, 25,000 పింఛని. ఉద్యమం చేసి ఒక కిష్టన్న చచ్చిపోయాడు, ఒక శ్రీకాంత్ సార్ చచ్చిపోయాడు, ఒక యాదగిరి చచ్చిపోయాడు, ఒక కాలేజీ అమ్మాయి కూడా చచ్చిపోయింది. వాళ్ళ తల్లుల్లో కాకుండా పిల్లలు కూడా ఏడతారు. మీరు ఇప్పటికైనా మాకు పింఛన్ ఇచ్చి మాకు గుర్తింపు కార్డు ఇచ్చి ఎటైనా పోయినా వచ్చినా వాళ్ళ పిల్లలకు మాకు ఉద్యమం చేసిన న్యాయం చేసామి. నా చేయి కూడా కాలి 5 లక్షల రూపాయలు వచ్చినాయి, ఇక్కడి నుంచి కాలింది. డాక్టర్లు కూడా చూసి నా దగ్గర ఇంకా కూడా కార్డు కూడా ఉన్నది. మమ్మల్ని కరుణించి మా ఉద్యమం చేసిన లేడీస్ అనక బయటకు వచ్చినాం, ఎండనక వాననక తిరిగినాం. ఇప్పటికైనా మా మీద దయించు సారు, రేవంత్ రెడ్డి సారు మీ దయ, సోనియా అమ్మ, రాజీవ్ గాంధీ మీ దయ ఉంచి, కొండ సూర్యక, కొండ మురళి దయించి ఇప్పటికి మిమ్మల్ని గెలిపించినాం. మీరు మా మీద దయించి మాకు ఇవన్నీ చేస్తారని మేము దండం పెడతాను. జై తెలంగాణ.